ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అదిరిపోయే హిట్ పడితే చాలు ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్స్, క్రేజీ ఇమేజ్ దక్కుతుంది. ఆ నలుగురు హీరోయిన్స్ విషయంలో కూడా ఇదే నిజమైంది. అయితే మెరిసి మాయమైపోయారు. కెరియర్ నిలబడలేదా? నిన్నటి వరకు వీళ్ళ పేర్లే బాగా వినిపించినా ప్రస్తుతం చేతిలో ఆఫర్స్ కరువయ్యాయి. ఇంతకీ వాళ్ళెవరో చూసిద్దాం. స్టార్ అయిపోతుందనుకున్న కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం నో ఆఫర్. ఉప్పెనతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి క్యూట్ లుక్ తో పాటు పర్ఫార్మెన్స్ తో యూత్ నే కాదు అందరినీ ఇంప్రెస్ చేసింది. రెండో సినిమా శ్యామ్ సింగరాయ్, మూడో సినిమా బంగార్ రాజుతో హ్యాట్రిక్ కొట్టడంతో ఎక్కడికో వెళ్లిపోతుందనుకుంటే తెలుగు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. కృతిని వరుస ఫ్లాపులు వెంటాడాయి. వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఎట్టకేలకు మనమేలో శర్వాతో జతకట్టే ఛాన్స్ అందుకున్నా సక్సెస్ మాత్రం దోబూచులాడుతూనే ఉంది. నెక్స్ట్ మరో ఛాన్స్ వచ్చి నిరూపించుకుంటే తప్పితే ఈ అమ్మడి పేరు వినిపించదు. సీతారామం, హాయ్ నాన్నతో అదిరిపోయే హిట్స్ వెనకేసుకున్న మృణాల్ టాప్ చైర్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ మిస్ అయింది గానీ లేదంటే 4 కోట్ల హీరోయిన్ అయిపోయేది. ఫ్యామిలీ స్టార్ దెబ్బకు ఆఫర్స్ వెనకేసుకోవడంలో వెనకబడిపోయింది మృణాల్. డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ తో కావాల్సినంత ఇమేజ్ సంపాదించుకున్న నేహా శెట్టి తెలుగులో బిజీ అయిపోయింది. ఈ ఒక్క సినిమా పేరు చెప్పుకొని 4-5 ఆఫర్స్ అందుకున్నా అన్ని ఫ్లాపులే కావడంతో ఐరన్ లెగ్ ముద్రపడి ఆఫర్స్ ఇవ్వడం మానేశారు. టిల్లు సిరీస్ హీరోయిన్ గా టిల్లు క్యూబ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా, లేదంటే ఏ యంగ్ హీరో అయినా వరమిస్తాడేమో చూడాలి. మరి ఒక్క హిట్ తో 4-5 ఛాన్సులు వచ్చినా ఇవేవి కెరియర్ ను నిలబెట్టలేకపోతున్నాయి. డెబ్యూ మూవీ జాతిరత్నాలు సూపర్ హిట్ తర్వాత చిట్టిగా ఇంప్రెస్ చేసిన ఫరియా అబ్దుల్లా తెలుగులో సెటిల్ అయిపోతుందన్న నమ్మకాన్ని కలిగించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్కటే కలిసి రాలేదు. అల్లరి నరేష్ తో జతకట్టిన ఆ ఒక్కటి అడక్కుతో ఫ్లాప్ కంటిన్యూ చేసి ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది చిట్టి.